ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా ఉంది? ఈ వీడియోలో మనం తెలుగుదేశం పార్టీ 1982లో ఎస్టాబ్లిష్ అయిన తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకుందాం అన్నమాట. తెలుగుదేశం పార్టీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే ప్రెజెంట్ రూలింగ్ పార్టీలో తెలుగుదేశం పార్టీయే ఉంది. సో దానికి సంబంధించిన హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో తెలుగుదేశం పార్టీ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎలాగో 5th యూనిట్లో తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు వీటన్నిటి గురించి ఆల్రెడీ వస్తుంది. కానీ మెయిన్గా ఇంపార్టెంట్వి కొన్ని అయితే మనం తెలుగుదేశం పార్టీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగుదేశం పార్టీ 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు చేశారు అంటే నందమూరి తారక రామారావు. ఏ డేట్న? 1982 March 29. ఇక్కడ ఇయర్ ఇంపార్టెంటే, డేట్ ఇంపార్టెంటే. నందమూరి తారక రామారావు. ఎన్నికల గుర్తు వచ్చేసి సైకిల్. నెక్స్ట్ పార్టీ చిహ్నం నాగలి, పారిశ్రామిక చక్రం, గుడిసెతో కూడిన పసుపు పచ్చ జెండా. తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. ఏ నినాదం? తెలుగు జాతి ఆత్మగౌరవం. 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 202 స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ ఎప్పుడు జరిగిన ఎన్నికలు? 1983. మనకి ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ? 1982. దాని నెక్స్ట్ ఇయరే అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొందనమాట. పాల్గొంటే మెజారిటీతో గెలిచింది. 202 స్థానాల్లో గెలుపొందిందనమాట. సో గెలుపొందాక 1983 January 9న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు సమయంలో అప్పటి గవర్నర్ రామ్లాల్ కుట్ర వలన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. సో దాని తర్వాత కొన్నాళ్ళు నాదెండ్ల భాస్కర్ రావు సీఎం అవుతారు. తర్వాత మళ్ళీ 1984 September 16 మెజారిటీ నిరూపించుకుని తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా అయ్యారనమాట. ఈయనకి మెజారిటీ ఉంది అని చెప్పని ప్రూవ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ సీఎంగా అయ్యారనమాట రెండవసారి. ఫస్ట్ 1983 Jan 9 అయ్యారు. దాని తర్వాత 1984 September 16 అయ్యారు. నెక్స్ట్ ఆయన 1985లో మూడవసారి, 1995లో నాలుగవసారి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు అంటే నందమూరి తారక రామారావు. నెక్స్ట్ ఈ తెలుగుదేశం పార్టీ అనేది 8వ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందింది. ఫస్ట్ ప్రతిపక్ష పార్టీ అండ్ ఎక్కువ మెజారిటీ అలా గుర్తింపు పొందిన మొదటి ప్రాంతీయ పార్టీ. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందిన మొదటి ప్రాంతీయ పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ. ఏ టైంలో? 8వ లోక్సభ ఎన్నికల్లో. నెక్స్ట్ ఎన్టీఆర్ మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ తర్వాత ఆ పదవిని తీసుకున్నారనమాట. నవ్యాంధ్రప్రదేశ్లో 2014 ఎన్నికలలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ తరపున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014 June 8న ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీషన్ అయిపోయాక ఇండియా అండ్ తెలంగాణ రీఆర్గనైజేషన్ అయ్యాక అప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారనమాట. అండ్ రాష్ట్ర విభజన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించడం జరిగిందంట. అంటే 2014లోనే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. తెలుగుదేశానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేయడం జరిగిందండి. అండ్ ఈ అన్ని పాయింట్స్ ఇయర్స్ అండ్ డేట్స్తో సహా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మన ఛానల్లో అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఏపీ హిస్టరీకి సంబంధించి. ఒకసారి ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోస్ అయితే చెక్ చేయండి.
అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.